గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్, నెగిటివ్, ప్లస్, మైనస్లను పరిగణలోనికి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను, మంచిని అంతరాత్మ సాక్షిగాను చూపిస్తూ 3 విభిన్న పాత్రలతో త్రిపాత్ర అభినయం, త్రిబుల్ యాక్టింగ్, ఆత్మ అంతరాత్మతో అంజన్గా ఈరోజు స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఆగ్లి మండల పరిధిలోని ఇనుగులూరు గ్రామంలో యానిమేటర్ దాసప్పతో అంజన్ టీవీ1. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ యానిమేటర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి మాట్లాడదామని. ఓకే, షూర్. అంజు సార్, ఎనుగులూరు యానిమేటర్ దాసప్పపై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, ఏనుగులూరు దాసప్ప యానిమేటర్గా సక్రమంగా డ్యూటీ చేయరని, తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, అందుకోసం సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే అంజు సార్, ఏనుగులూరు యానిమేటర్ దాసప్పపై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, ఏనుగులూరు దాసప్ప యానిమేటర్గా సక్రమంగా డ్యూటీ చేస్తూ తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పనిచేస్తున్నారని, అంతేకాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నట్లేదని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే, నా అభిప్రాయం, నా ఒపీనియన్, నా వర్షన్ తెలియజేస్తున్నాను. మనకి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. సాక్ష్యాధారాలు ముఖ్యం. అవాస్తవాలు, వాస్తవాలు ప్రతిదీ ప్రజలకు తెలియాలి. మనం ఎప్పుడూ ప్రజాప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజా అభివృద్ధికి తోడ్పడాలి. ఓకే. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎనుగులూరు వివోఏ సార్ మాట్లాడేది, యానిమేటర్ సార్. సార్, అంజన్ టీవీ1 న్యూస్ ఎండి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. వివోఏగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాల్సిందే సార్. చెప్పండి సార్. సార్, ఎనుగులూరు యానిమేటర్ ఏం సార్ మీరు? అవును సార్. అవును సార్. అవును సార్. సార్, వివోఏగా మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ సార్, కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. సార్, మీ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతలు సార్. మామూలుగా మనకి శ్రీనిధి కానీ, ఎస్సీ కానీ, సిఏఎఫ్, తర్వాత బ్యాంక్ లోన్స్, వాటిని మనకు సంఘాల వాళ్ళకి ఇప్పించేసి మళ్ళీ వాటిని రికవరీ చేయించి వాటిని మనం మొబైల్ బుక్ కీపింగ్లో అప్లోడ్ చేయించి దాన్ని మనం వివో యొక్క లెక్కాచారాలు చూసే బాధ్యత సార్ మనది. అవును సార్. ఆ తర్వాత స్టాఫ్ ఇన్ఫర్మేషన్ సార్. మీ సిబ్బంది, వివోఏ సిబ్బంది ఎంతమంది వరకు ఉంటారు సార్? మీ పై సిబ్బంది, ఆ తర్వాత మీ కింది సిబ్బంది. ఇప్పుడు మనము వివోఏ అంటే మన కింద ఎస్ఎస్జి రాసే బుక్ కీపర్స్ ఉంటారు సార్. ఎవరెవరు అంటే బుక్ కీపర్స్ అంటే ఎవరైనా వాళ్ళ సంఘంలో వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళైనా రాసుకోవచ్చు. అది ఇంకా లిమిట్ అనేది ఏం లేదు. వాళ్ళలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్కటిగా రాసుకోవచ్చు. లేదు అంటే 5 సంఘాలకు ఒకరు వాళ్ళని నియమించుకోవచ్చు. తర్వాత ఒక మొత్తం 30 సంఘాలకు 15, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 15 సంఘాలు పై ఉన్నటువంటి ఒక వివో సార్ అది. ఒక వివోకి ఒక వివోఏ ఉంటాడు. తర్వాత దానిపైన సిసి, తర్వాత అంటే ఇప్పుడు మనకు ఒక మండలాల్లో ఒక రకరకంగా ఉంటాయి సార్. ఇప్పుడు మన మండలాల్లో 4 క్లస్టర్లు ఉన్నాయి సార్. 4 క్లస్టర్లకు ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క సిసి, వాళ్ళపైన ఏపీఎం పైన అంటే ఇంకా ఏసీ క్లస్టర్కి మొత్తం మన తాలూకా మొత్తం కలిపేసి
ఇట్లా ప్రొసీజర్ అనేది పెరుగుతూ పోతాను సార్. అట్లా మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క పై నుంచి వచ్చేస్తారు. అంటే పైకి పై కొద్దీ ఒక్కో డివైడ్ అంటే ఐబీ కానీ అలా ఒక్కొక్క దానికి ఒకటి వస్తుంటాయి సార్. అట్లా ఓకే సార్. ఇంకా పూర్తి వివరాలంటే మనకు కావాలంటే ఇంక ఏపీఎం సార్ని కనుక్కుంటే ఇంకా పై ఇవన్నీ చెప్పేస్తారు సార్. ఓకే సార్. ఇప్పుడు మీ సిబ్బంది ఎంతమంది దాకా ఉంటారు మొత్తం కలిపి? సార్ ఇప్పుడు మన మండలాల్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు అంటే మామూలుగా 15 ఎస్హెచ్జీల ఉన్నటువంటి వాళ్ళు కలిపితే 34 మంది ఉన్నాం సార్ వివోఏలు. అవును సార్. మన మండలాల్లో అంటే ఓ మండలాల్లో పెరిగింటుంది, ఓ మండలం డౌన్ అవుతుంది. అంటే వాళ్ళు స్ట్రెంత్లు బట్టి ఉంటాయి సార్. 15 సంఘాల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది ఏర్పాటు అంటే ఒక వివోఏ. ఓకే సార్. గ్రూప్ ఇన్ఫర్మేషన్ సార్ అంటే ఓల్డ్ గ్రూప్ ఎన్ని ఉన్నాయి, న్యూ గ్రూప్ ఎన్ని ఉన్నాయి? అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఓల్డ్ అనే దానిక అంటే ఇప్పుడు మనకు అన్ని 2000 నుంచి కూడా స్టార్టింగ్లోనే ఉన్నాయి సార్. ఇప్పుడు నా వివోకి వచ్చేపాటికి 29 ఎస్హెచ్జీలు ఉన్నాయి సార్. దానిలో 2 వికలాంగుల సంఘాలు ఉన్నాయి, ఇంకా మిగిలినవన్నీ మామూలు జనరల్ ఉమెన్ ఎస్హెచ్జీ సార్. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు ఈ ఫీల్డ్కి వచ్చి? సార్ నేను 5 సంవత్సరాలు అయింది సార్. ఓకే సార్. 5 సంవత్సరాల్లో మీరు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, మీరు రాకన్నా ముందు ఎన్ని ఉన్నాయి సార్ ఆ గ్రూప్స్? అంటే నేను వచ్చేదానికన్నా ముందు 15 ఉండే సార్. నేను వచ్చిన తర్వాత ఇంక 14 పెంచుకున్నాను సార్. అంటే మామూలుగా ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి వచ్చి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని అయితే ఎవరెవరైతే వచ్చింటారో వాళ్ళందరినీ 10 మందితో కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినాము. ఓకే సార్. రన్నింగ్ లో ఉండే గ్రూప్స్ ఎన్ని, స్టాక్ లో ఉండే గ్రూప్స్ ఎన్ని సార్? నావన్నీ ఉన్నాయి సార్. 29 రెగ్యులర్ సార్. అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. అవును సార్. ఓకే సార్. టైమింగ్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ గ్రూప్స్ కలవాలన్నప్పుడు సమయం సార్ ఏ టైంలో కలుస్తారు? అంటే మామూలుగా అయితే యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే మార్నింగ్ టైము కల్చల్ అనేది సార్ ఉండేది. అయితే ఇక్కడ మన పల్లె టైల్లో ఎవరు ఉండరు కదా సార్. 12 పూట అయితే ఎవరు ఉంటారు సార్? అంతా కూలీ అది ఇది అంటారు కదా. ఈవినింగ్ టైమే సార్ మామూలు ఎగ్జాక్ట్లీ 7 అబో. అదే సార్ 30 బిల్. ఈ గ్రామ సంఘం అయితే మామూలుగా మన ఊర్లో పనులన్నీ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి 10 to 12. 10 to 12. అయితే మా ఊర్లో మాత్రము 3 to 5. అవును సార్. కాదు సార్, పలానా టైంలోనే అనేసి ఏమైనా ఉంటుందా, లేకుంటే వాళ్ళు అనుకూలంగా టైం ఏమైనా మార్చుకునే అవకాశం? అంటే రూల్ అయితే ఉంది సార్, పలానా టైమింగ్స్ లోనే ఉంటేనే మేలు అనేది. అయితే సంఘాల వాళ్ళు మెంబర్లు 10 మంది కలిసి ఏదైతే తీర్మానం చేసుకుంటారో దానికి ఉంటుంది సార్. అవును సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు మనం మామూలుగా ఆ ఇంట్లో ఉండే భర్తలకు కూడా తెలవాలా అనే దాని ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎవ్రీ మంత్ 1 హౌస్ అంటే ఒక ఇంటి దగ్గర ప్రతి నెల ఒక్కొక్క ఇంటి దగ్గర కలిసల్లా అంటే లెక్కాచారాలన్నీ కూడా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా తెలిసేటట్లు ఉంటుంది అని ఉంది సార్. అయితే మామూలుగా ఇప్పుడు వాళ్ళు 10 మంది ఉంటారు కదా, 10 మంది కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కదా, ఉంటుందిలే మనం ఒకే చోటే కలుస్తాం ఎవ్రీ మంత్ అనేది కూడా ఉంది. వాళ్ళ తీర్మానానికి అనుగుణంగా పోతాం సార్. ఓకే సార్. మీటింగ్ ఇన్ఫర్మేషన్ సార్. మీటింగ్ ఎప్పుడెప్పుడు జరుపుకుంటారు, ఏ టైంలో, ఎన్ని రోజులకి? సార్ మామూలుగా నెలకు ఒకసారి సార్. నెలకు ఒకసారి. డేట్ ఫిక్స్డ్, టైమింగ్స్ ఫిక్స్, డేట్ ఫిక్స్. అంటే మీ సిబ్బంది చెప్పిందే మా విధానంతోనే వాళ్ళ అనుకూలంగా అంటే సభ్యుల అనుకూలం ప్రకారం. సభ్యుల అనుకూల ప్రకారం మీ సిబ్బంది అనుకూలం ప్రకారం మీటింగ్ ఏర్పాటు చేసే విధానం? అవును సార్, అవును సార్. సభ్యులకి మామూలు సభ్యుల అనుమతి ప్రకారంగానే సభ్యులకు వాళ్ళకు కూడా ఉండాలి కదా సార్. మామూలుగా మనము ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వ ఏమైనా కార్యకలాపాలు ఏమన్నా అయితేనే మనం వాళ్ళు చెప్పినట్టు.
మిగిలిన టైంలో అంతా కూడా ఇంకా సభ్యుల ప్రకారం. ఓకే సార్. సేవింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రికవరీ ఇన్ఫర్మేషన్ సార్ ఎంత మొత్తంలో పొదుపు చేస్తున్నారు సార్? రికవరీ ఎగ్జాక్ట్లీ రూల్స్ అంటే మామూలుగా బ్యాంక్ ఎన్ని కంతులు ఇస్తుందో ఆ కంతులకి ఎంత అమౌంట్ వస్తుందో అంత సార్. అవునా? శ్రీనిధి కూడా అంతే, కంతు ఎన్ని కంతులు ఇచ్చింటారో ఆ కంతులకి ఎంత సరిపడంగా వస్తుందో అంత. అవును సార్. సిఏఎఫ్ కానీ తర్వాత ఈ జనరల్ అంటే మామూలుగా వివో అంటే ఈ ఎస్హెచ్జి నిధి అని ఉంటుంది, అంటే వాళ్ళు పొదుపులు కట్టుకొని ఉంటారు కదా సార్. అవునవును. దాన్ని కూడా వాళ్ళు లోన్ లాగా తిప్పుకోవచ్చు కదా. అవును సార్. అది కూడా అంటే వీళ్ళు 10 మంది ఏం నిర్ణయం చేసుకుంటారో దాని ప్రకారంగా పోతుంది కంతులు. ఇంక మిగిలినవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ కంతులు, శ్రీనిధి వాళ్ళది, ఎస్సీ వాళ్ళది అలా ఉంటాయి సార్. ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు మామూలుగా మనకి ఓ సంఘాన్ని నుంచి సిఏఎఫ్ పంపాలంటే 36 కంతులు సార్. సంఘం నుంచి సభ్యురాలు సంఘానికి వివోకి అయితే 24 కంతులు ఇలా ఉంటారు సార్. ఓకే సార్. డిపాజిట్ ఇన్ఫర్మేషన్ సార్, ఒక సంఘానికి ఎంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే అవకాశం ఉంటుంది? డిపాజిట్ అనేది ఫస్ట్ లో ఉండేది సార్, ఇప్పుడు లేదు సార్. అది బ్యాంక్ లో కూడా దాన్ని ఏమి చేసుకోవట్లేదు. పొదుపులు బట్టి దాన్ని ఆధారంగా వాళ్ళు డిపాజిట్ చేసుకుంటున్నారు. ఎస్బీలోనే సేవింగ్స్ రూపంలో ఉంటుంది, తర్వాత మనకు కావాల్సినప్పుడు అప్పు రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. అది ఎంతెంత కట్టుకుంటున్నారు సార్ పొదుపు వాళ్ళు? సార్ మా ఊర్లో ఉండే అన్ని ఎస్హెచ్జీలలో మొత్తం అన్ని కూడా 1 or 2 తప్ప ఇంక మిగిలినవన్నీ కూడా 200 చేస్తున్నారు సార్. 200 అట్లా చేస్తున్నారు. అవును సార్. అవునవును. మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఆ తర్వాత ఒక్కొక్క సంఘంలో ఎంత మొత్తంలో అమౌంట్ ఉంది సార్? అవన్నీ కావాలంటే అది సంఘాల దగ్గర ఎక్స్పెక్టేషన్ సార్, అందాజు సార్ మీరు రాస్తుంటారు మీకు. మామూలుగా ఎగ్జాక్ట్లీ అయితే మనము ఇప్పుడు కొన్ని సంఘాలు 99 నుంచి ఉన్నాయి కొన్ని. అలాంటివి ఒక్కొక్కరి దగ్గర ఓ మెంబర్, ఈచ్ మెంబర్ అయితే 22, 23 వరకు ఉన్నాయి. ఓకే సార్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రీసెంట్ గా 19 నుంచి యువతలు వచ్చిండే వాళ్ళవన్నీ కూడా 8, 9, 10 అట్లున్నాయి. అంటే మా అప్రాక్సిమేట్ చెప్పాలంటే ఓ ఈచ్ మెంబర్ సార్ 15,000 వరకు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. అంటే అన్ని చేసుకుంటే మొత్తం అంటే కొంతమంది ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. అంటే అవరేజ్ తీసుకుంటే 15,000, 16,000 వరకు ఉన్నాయి సార్. ఓకే సార్. లోన్ ఇన్ఫర్మేషన్ సార్? లోన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ హెచ్ఎస్జికి ఇప్పుడు 16,000 అంటే మామూలుగా 16 లక్షల వరకు ఇచ్చినారు సార్ బ్యాంకు ఏపీజీబీ నుంచి. సార్ ఎన్ని సంఘాలకి ఇచ్చినారు సార్? ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు 7 సంఘాల వరకు ఇచ్చినారు సార్ 16 లక్షలు. అంటే సీనియారిటీ బట్టి ఇచ్చినారు సార్ వాళ్ళు కూడా. మరి మిగతా వాళ్ళకి లబ్ధి చేకూరాలంటే మిగతా వాళ్ళకి 10 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు. ఇప్పుడు ప్రస్తుతంలో మా ఊర్లో ఉన్న ఎస్హెచ్జీలు అన్నీ కూడా అబో 4 lakhs అంటే 6 lakhs సార్. 4 lakhs కూడా లేవు, 6 lakhs. ఓకే సార్. బ్యాంక్ నుంచి రుణాలు వివరాలు సార్? అదే సార్, అవే ఇప్పుడు అవన్నీ కూడా అన్ని ఎస్హెచ్జీల ప్రకారంగా అన్ని వాళ్ళు వచ్చినాయి సార్. ఇప్పుడు ఇంకా శ్రీనిధి అనుకుంటామా మనం. శ్రీనిధిలో వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4 లక్షల రూపాయలు లోన్ ఇవ్వచ్చు సార్. శ్రీనిధి నుంచి లక్షలు అంటే లేదు 50,000 అంటే 10 మంది ఉన్న 10 మంది తీసుకోవచ్చు. 75,000 ప్రకారంగా 6 మంది తీసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్పీ మామూలుగా మనకి మన ఏరియాలో ఎస్సీ అండ్ ఎస్టీ ఏ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ కూడా వస్తాయి సార్. అలా కూడా మన దీనిలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నా అవుట్ స్టాండింగ్ వచ్చేసి 3 లక్షల చిల్లరేమో ఉంది సార్. అది అంటే 9 లక్షలు ఇప్పించింది, అది రీపేమెంట్ అయిపోయింది. అలా ఉంది సార్. మనకి రీపేమెంట్ ఇస్ 100% సార్. 1 hour కేసెస్ ఉంటాయి అట్లా, ఈ నెల కాకపోయినా నెక్స్ట్ నెలలో అని. ఓకే సార్. మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు బాగా రికవరీలో ఉన్నాయి, ఎన్ని సంఘాలు 29 సంఘాలు 100% సార్ రికవరీ. స్లో ఉన్నటువంటి సంఘాలు, రికవరీలో స్లో ఉన్నటువంటి సంఘాలు అంటే 1 hour మెంబర్ సార్, అంతేగాని పూర్తిగా ఏముండదు అట్లా ఏం లేవు. అంటే 1 నెల కాకపోయినా ఇంకో నెలలో మొత్తం అది వచ్చేస్తుంది. అవును సార్. ఓకే సార్. ఆ తర్వాత గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ మొత్తం గ్రూప్ మహిళలకి సంక్షేమ పథకాలు అందినాయా సార్? అందినాయి సార్, 100% అందినాయి. చేయుత కావచ్చు, ఆసరా కావచ్చు. అవును సార్ వచ్చినాయి. ఇప్పుడు
ఒకటి ఇప్పుడు ఎలిజిబుల్ ఎస్హెచ్జీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2019 ఏప్రిల్ 11వ నాడికి ఏవైతే నిల్వలు ఉంటాయో ఆ నిల్వల ప్రకారంగా 4 విడతలుగా మాఫీ చేస్తామని చెప్పినారు కదా అప్పుడు. అలాగా మనకి 23 సంఘాలకి ఎలిజిబుల్ ఉంటే 23 సంఘాలకి వచ్చినాయి సార్. ఇప్పుడు 23 సంఘాలకు కూడా ఆల్రెడీ 4th ఇన్స్టాల్మెంట్ కూడా కంప్లీటెడ్ సార్. అవును సార్. ఓకే సార్. పొలిటికల్ విజిటింగ్ అండ్ ఆఫీసర్స్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ మహిళల సంఘాల పరంగా మహిళల్లో సంఘాలు ఏ విధంగా నడుపుకుంటున్నారు, ఆ తర్వాత మీరు మీ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు అనేసి పొలిటికల్ లీడర్స్ అంటే ప్రజా ప్రతినిధులు ఏమైనా సందర్శించినారు సార్? ఆ తర్వాత మీ పై ఆఫీసర్స్ ఇక్కడ మన ఏరియాలో అయితే ఇంకా సర్పంచ్లే సార్ ఎక్కువ. ఎప్పుడైనా వస్తే సర్పంచ్లు అట్లా మెంబర్ వైజ్లు వాళ్ళు ఎవరన్నా అప్పుడు ఎప్పుడైనా మీటింగ్లు అప్పుడు వస్తుంటారు, కనుక్కుంటుంటారు అంతే. అవును సార్. గ్రామ సంఘ మీటింగ్ లో అప్పుడప్పుడు ఎప్పుడన్నా కనుక్కుంటుంటారు ఎట్లా ఏం కథ ఏం చేసినారు అన్నట్టు. మీ పై ఆఫీసర్ సార్? పై ఆఫీసర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎవ్రీ మంత్ కంపల్సరీ వివో మీటింగ్ అటెండ్ సార్. ఎస్హెచ్జి అప్పుడప్పుడు ఎప్పుడన్నా, అది గ్యారంటీ అనేది ఏం లేదు కదా సార్. అంటే వివోఏలే ఉంటారు కాబట్టి ఇంకా మనము విజిట్ చేయాలి సార్ అన్ని సంఘాలని కూడా. సార్ టైమింగ్ సార్ ఎన్ని రోజులకు వస్తారు మీ ఆఫీసర్స్? ఎన్ని నెలలుగా? ఇప్పుడు ఏవైనా ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు పైనుంచి వచ్చినప్పుడు ప్రతి దీనికి కూడా వస్తుంటారు సార్. మామూలుగా గ్రామ సంఘంలో మనకు గ్రామ సంఘానికి అయితే కంపల్సరీ వస్తుంటారు. దానిలో కూడా మనకి కూడా కొన్ని అంటే నెలకు 2-3 సార్లు మన వివోఏ మీటింగ్స్ ఉంటాయి కదా సార్. ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్లు కావచ్చు, లేకపోతే ఇవే అదర్ మనం ఎక్కడైనా కావచ్చు, నెలకు 2 సార్లు ఏ వివోలు అయినా కూడా మనం మొత్తం ఎంతమంది ఉంటామో అంటే మన క్లస్టర్ సంబంధించిన వాళ్ళు కలుస్తూ ఉంటాము. అప్పుడు కూడా ఇంటిమేషన్ అడుగుతూ ఉంటారు. అవును సార్. ఆ తర్వాత ఫండ్స్ ఇన్ఫర్మేషన్ సార్, ఈ గ్రూప్ డెవలప్ కోసం కానీ ఈ మహిళల్లో అభివృద్ధి కోసం కానీ ఏమైనా ఫండ్స్ ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? ఫండ్స్ ఏం లేవు సార్. లేదా? ఫండ్స్ నా వివోకి లేవు సార్, వేరే వివోలకు ఏమైనా వచ్చింటాయి సార్. నా వివో వరకు ఫండ్స్ ఏం లేవు సార్. అవును సార్. ఓకే సార్. పబ్లిక్ ట్యాక్స్ సార్, ప్రజాభిప్రాయ సేకరణ అనేసి కొంతమంది వివోఏలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అనేసి కొన్ని చోట్ల చెప్తున్నారు, కొన్ని చోట్ల వివోఏలు పర్ఫెక్ట్గా పనిచేయరని చెప్తున్నారు. మీ పరంగా మీ పరిధిలో ఆ తర్వాత మీ ఒపీనియన్, మీ వర్షన్ ఏంటి సార్? అవును సార్. అంటే మామూలుగానే ఉంటారు సార్. ఆల్మోస్ట్ వాళ్ళు మన దాంట్లో మన పనిచేసే వాళ్ళల్లో చాలా మంది అంటే అప్పుడు ప్రస్తుతానికి అంటే జీతాలు రాకోకుండా అంటే గౌరవేతనం కింద రాకోకుండా వాళ్ళు కొద్దిగా పనిలో నిలబెట్టించండేమో కానీ ఇప్పుడు శాలరీలు వచ్చేపాటికి ఇప్పుడు అందరూ 100% ఉన్నారు సార్. 100% ఉన్నారు. బాగా పనిచేస్తున్నారు. ఉన్నారు అంటే జీతాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా జీతాలకు తగ్గట్టుగా మనం ఇవ్వాలి కదా సార్. అవునవును. అంటే జీతాలు రాలేదు సార్ ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 3000 చేసిండ్రు సార్. అప్పుడు కొంతమందికి కొంతమందికి పడలేదు. ఆ విషయంలో అప్పటి నుంచి తర్వాత ఇంకా అదే దాన్ని కంటిన్యూ చేసినారు కానీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఏం పట్టించుకోలేదు, అప్పుడు చేయలేదు. మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 చేసి అప్పటి నుంచి వర్క్ పరంగా బాగున్నారు సార్. అయితే దానిలో కూడా కొద్ది కన్ఫ్యూజెస్ అంటే 15 సంఘాలు ఉన్న వాళ్ళకి శాలరీ లేక, 8 సంఘాలు ఉన్న వాళ్ళకి శాలరీ లేక, 10 సంఘాలు ఇలా కొన్ని కారణాలతో పనులు కొద్దిగా డ్రాప్ అయ్యిండొచ్చు. అంతేగాని ఇప్పటికైతే గౌరవేతం తీసుకుంటున్న వాళ్ళందరూ 100% చేస్తున్నారు. అవును సార్. ఓకే సార్. ఆ తర్వాత బుక్ రైటర్ సార్, వాళ్ళు సంఘం బుక్లు రాసినందుకు గాను మా మహిళలతో అంటే మామూలుగా జనాలతో 200-300 ఆఫరంగా తీసుకుంటున్నారు అనేసి, అది మేము సామాన్య జనం చాలా ఇబ్బంది పడుతున్నాము అట్లా ఇచ్చేకి. వాళ్ళకి శాలరీ ఇస్తుంది కదా, శాలరీ ఇవ్వడానికి బట్టి వాళ్ళే చేయాలనేసి మాకు అన్యాయం జరుగుతుంది. ప్రతి నెల ప్రతి టైము వాళ్ళకి 200-300 ఇవ్వాలంటే మేము కూలీ పని చేసే వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం అనేసి కొంతమంది వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు. లేకుంటే వీళ్ళకును శాలరీ ఇచ్చి వీళ్ళకి ఒక 10,000 శాలరీలు ఇచ్చి వీళ్ళతో బుక్ రైటర్లకి శాలరీలు ఇచ్చి పని చేపిస్తే వాళ్ళకు లబ్ధి చేకూరుస్తుంది, చేకూర్చే అవకాశం సార్.
వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం అవుతుంది. లేకుంటే వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు కదా, వాళ్ళే చేయని ఈ వర్క్ అంతా వీళ్ళు వేరే వర్కులు చేసుకొని వీళ్ళు 10-15 వేలు తీసుకునే చోట వీళ్ళు పని చేస్తే వాళ్ళ ఫ్యామిలీలు మెయింటైన్ చేసే అవకాశం అవుతుంది, వాళ్ళకి అనుకూలం అవుతుంది అనేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే తీసుకుంటున్నారు అనేసి కొంతమంది చెప్తున్నారు. సో చాలా చోట్ల ఈ సమస్య పరిష్కారం కావాలనేసి మీడియా ద్వారా కూడా అడిగే అవకాశాలు చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఎట్లా దీని పరంగా మీ వర్షన్? ఇప్పుడు మనము గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఓకే, అది ఇచ్చినా కూడా మేలే కదా సార్. ఇప్పుడు వాళ్ళ బుక్ రైటర్లకు కూడా ఏదో వస్తుంది, మనకు కూడా కొద్దిగా మళ్ళీ కూడా మనకు కూడా పెంచినట్లు ఉంటుంది, మనం కూడా ఇంకా పని చేయడానికి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సంఘాల్లో వాళ్ళు ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంటారో అదంతా సంఘాల వాళ్ళకే వస్తుంది కదా. ఇప్పుడు వచ్చే లాభాల్లో ఇప్పుడు బుక్ రాసిన తర్వాత వాళ్ళకి 200 అంటే మామూలుగా అబో 6 or 7 lakhs దాటిన తర్వాత 200-300 వరకు తీసుకునే వాళ్ళు ఉన్నారు సార్ బుక్ రైటర్స్. అంటే ఆ అమౌంట్ కూడా మిగులుతుంది, అంటే వాళ్ళు తీసుకునే దానిలో లాభాల్లో తీసుకుంటారు కాబట్టి. ఇప్పుడు అంతర్గతంగా ఇచ్చిన పూల్ ద్వారా వడ్డీలో తీసుకునే బుక్ రైటర్ తీసుకుంటారు కాబట్టి అది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తే ఇంకా మంచిదే వాళ్ళకు కూడా. అవునవును, సంఘాల్లో మిగిలిపోతుంది, సంఘం వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Thank you. All the best for best of luck. So subscribe this channel, share, like, comment, link Anjan TV1 News.